వేములవాడ రాజన్న ఆలయ విస్తీర్ణంలో భాగంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజ స్వామి సన్నిధిలో కోరిన కోరికలు తీర్చడానికి కోడెముక్కు చెల్లించుకుంటామని విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి మొక్కు భారతదేశంలో ఏ దేవాలయంలో లేనటువంటి మొక్కు అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయం సంబంధించినటువంటి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని శీఘ్రమైన దర్శనం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతోటి దేవాదాయ శాఖ మార్చులు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు సురేఖ గారు కన్నా ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు అనేక మంది అధికారులు బీపీడీ వైస్ చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరి ఆలోచనతోటి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం లక్ష్యంతో ఇప్పటి వరకు 2 బడ్జెట్లు ఒక దఫా 50 కోట్లు మరో దఫా 100 కోట్లు పెట్టుబడి ముందుకు పోతున్న సందర్భంలో శరవేగంగా పనులు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి సంబంధిత R&B ఇంజనీరింగ్ అధికారులు ప్రోటోకాల్ అధికారులు దేవాదాయ శాఖ అధికారులతో సమన్వయించేసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఈ రోజు సుదీర్ఘ కాలంగా ప్రజలందరూ కూడా రాజన్న భక్తులు కూడా ఆ వేములో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తీర్ణ జరగాలని చెప్పి కోరుకుంటున్న క్రమంలో ఆలయాన్ని విస్తరింపజేసే క్రమంలో గర్భాలయం సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి మహామండపాన్ని యథావిధిగా ఉంచుకుంటూ ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ శ్రీ విజయశేఖర భారతి గారి శంకర్ మఠ్ జగద్గురు గారి సూచనలు స్థలాల మేరకు అనివిటి మండపాన్ని నిర్మాణం చేసుకునే క్రమంలో ఈ రోజు 20 ఫీట్ల పైన ఈరోజు కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. దానిపైన చక్కటి మండపాన్ని నిర్మించుకుంటా ఉన్నాం. 20 ఫీట్ల పైన అనివిటి మండపంలో భాగంగా మధ్యలో 26 ఫీట్లతో మరో మండపాన్ని కూడా నిర్మించుకునేటువంటి సందర్భం ఈ రోజు మరి సోమవారం స్వామివారి ప్రీతి పాత్రమైనటువంటి రోజు సందర్భంగా మరి ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్ట్ పనులు చేస్తుంటే పరిశీలనకు రావడం జరిగింది. వేగవంతంగా పనులు చేయాలని చెప్పని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కూడా దర్శనం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ గారు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపి అటు దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులతోటి R&B శాఖ అధికారులతో సంబంధిత అధికారులతో కూడా మాట్లాడి జరుగుతూ ఉంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సంబంధిత PRO రిలీజ్ సంబంధించిన అంశాలు కూడా చర్చలు జరపడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించిన క్రమంలో ఈ దేవాలయాన్ని పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఎప్పుడు మీరు వెళ్ళినా ఎప్పుడు పూర్తవుతుందని తొందరగా శరీరంగా చేయాలని చెప్పని అదనంగా నిధులు అవసరం అనుకుంటా కూడా ఇస్తామని చెప్పిన మాట చెప్పినప్పుడు ఇటీవల జరిగినట్టు దానిలో మరికొన్ని నిధులు కావాలని చెప్పి కోరినప్పుడు కూడా వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. సానుకూలంగా కూడా మరిన్ని నిధులు ఇవ్వడానికి కోసం వారు ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు ఈ మహామండపంలో అనివిటి మండపంతో పాటు ఈరోజు 1 కోటి లింగాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణ సత్రానికి సంబంధించినటువంటి అదేవిధంగా నలువైపులా గోపురాలను నిర్మాణం చేసేటువంటి అన్ని పనులు ఏకకాలంలో ధర్మగుండానికి సంబంధించినటువంటి పని కూడా జరుగుతూ ఉంది. అన్ని ఈయంత తొందరలో పూర్తిగా చేసి శ్రీ రాజరాజేశ్వర దర్శనం భక్తులందరికీ అందజేయాలని చెప్పిన లక్ష్యంతో ఈ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో కూడా బాసర నుంచి భద్రాచలం వరకు కూడా దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి నిధులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విడుదల చేసే సందర్భంలో గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసే సందర్భంలో లోక కళ్యాణం జరగాలి, ఆధ్యాత్మిక పెంపొందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందంటే నిదర్శనం ఈరోజు శరవేగంగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ఈ సమయంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో కూడా అది చక్కటి ఏర్పాటు చేయడం వచ్చిన భక్తులందరూ కూడా భీమేశ్వర స్వామిని దర్శించుకుపోతా ఉన్నారు. రావి చెట్టు దగ్గర కూడా రాజన్న ఆలయం ముందు కూడా ప్రతిమని నెలకొల్పుకున్న పరమేశ్వరుడి ఇక్కడ కూడా భక్తులు వేలాదిగా వచ్చి వెళ్తున్న సందర్భంలో ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని ఈ రోజు ఈ పనులు ఏది జరుగుతా ఉన్నాయో ముమ్మరంగా కొనసాగాలని చెప్పని వేములవాడి శ్రీ రాజరాజేశ్వర ఆశీస్సులు అందరికీ అందాలని ఎలాంటి ఆటంకాలను ముందుకు పోయే విధంగా మరి కార్యక్రమాలు రూపుదాల్చిన క్రమంలో వారు ఆశీస్సులు చెప్పిన సందర్భంగా ఆ పరమేశ్వరుని ఆ రాజరాజేశ్వరుని పేర్కొంటూ వీలైనంత తొందరలో ఈ వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని పూర్తి గావిపేసి భక్తులకు ప్రవేశం కల్పించేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తాము.